మీకా గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాటను మనం చదువుకుందాం. అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము పాడగును. జాగ్రత్తగా ఈ వచనాన్ని మనం ఆలోచన చేయాలి. దేశం పాడవుతుంది. ఎందుకు పాడవుతుంది అంటే దేశంలో నివసిస్తున్న నివాసులు అనగా మనుషులను బట్టి, మనుషుల యొక్క క్రియలను బట్టి దేశం పాడవుతుంది. జాగ్రత్తగా వచనాన్ని ఆలోచన చేయాలి. ఈరోజు ఏ దేశాన్ని చూసినా ఇదే పరిస్థితి. దేశాలు పాడైపోతున్నాయి. నేర చరిత్ర లేని, హత్యలు లేని, అఘాయిత్యాలు లేని, మానభంగాలు లేని, లంచం లేని, కరప్షన్ లేని దేశం ప్రపంచంలో ఒక్కటి కూడా లేదు. దేశం ఎందుకు పాడైపోతుంది అంటే దేశంలో ఉన్న మనుషుల యొక్క క్రియలను బట్టి దేశం పాడైపోతుంది అన్నాడు. ఇంతకీ ఎలాంటి క్రియలు దేశంలో ఉన్న దేశ నివాసులు జరిగిస్తున్నారు? ఎలాంటి కార్యక్రమాల్లో దేశంలో ఉన్న ప్రజలు ఉన్నారు? ఈ విషయాన్ని ఆలోచన చేస్తే దీనికి ముందుగా 6వ అధ్యాయం 9వ వచనం నుండి కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. దానికి ముందుగా నహూము గ్రంథంలో ఇంకొక మాటను కూడా చూద్దాం. అసలు దేశంలో ఎలాంటి కార్యక్రమాలు, భయానకమైన పరిస్థితులు నెలకొన్నాయి, ప్రజలు ఎలాంటి కార్యక్రమాల్లో నిమగ్నమైపోయారు చూద్దాం. 3వ అధ్యాయం 1వ వచనం, అలాగే 4వ వచనం. తర్వాత గ్రంథమే మీకా, తర్వాత నహూము. దేశం ఎందుకు పాడైపోతుందో, దేశ నివాసులు ఎలాంటి క్రియలు జరిగిస్తున్నారో నహూము గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో తెలియజేశాడు. ఇది చూసిన తర్వాత మరలా వెనక గ్రంథంలోనికి వెళదాం. నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ, అది ఎడతెగక ఎర పట్టుకొనుచు మోసముతోనూ బలాత్కారముతోనూ నిండి ఉన్నది. చూసారా? గ్రామాలన్నీ కలిస్తే పట్టణాలు అన్నీ కలిస్తే దేశం. చూసారా? పట్టణాలు ఎలాగున్నాయంటే పట్టణం గురించి చెబుతూ ఈ పట్టణం స్థానంలో నినివే పెట్టండి. ఎందుకంటే నహూము గారు నినివేని గురించే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రారంభ వచనంలోనే నినివేని గూర్చిన దేవోక్తి అని ప్రకటించబడింది. ఈ నినివేకి మనకు తెలుసు యోనా గారిని దేవుడు పంపించాడు. యోనా గ్రంథంలో నినివే పట్టణానికి ఎవరిని పంపించాడు దేవుడు? 3 దినములంతా ప్రయాణం కలిగిన ఒక గొప్ప పట్టణం నినివే. అలాంటి పట్టణానికి ఎవరు నిలమన్నాడు దేవుడు? యోనా గారిని వెళ్ళమంటే యోనా గారు తర్షీషుకు వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు ఆ ఓడ, అందులో జరిగిన సన్నివేశం, తిమింగలం మింగడం, మరలా తిమింగలం కడుపులో యోనా ప్రార్థన చేయడం, దేవుడు సురక్షితంగా యోనాను మరలా నినివే పట్టణాన్ని నడిపించడం, అందులో 3 దినములు సువార్త ప్రకటించడం, రాజు మొదలుకొని బానిస వరకు కూడా గోని పట్టా కట్టుకొని పశువులు సైతం ఉపవాసం ఉండి దేవుని పాదాల దగ్గర పాపాలు ఒప్పుకున్న పరిస్థితి యోనా గ్రంథంలో మనం చూస్తాం. ఇదే నినివే పట్టణం. కానీ ముందుకు వెళ్ళేసరికి నహూము గారు గ్రంథంలో మరల ఏం జరుగుతుందని చూస్తే ఇదే నినివేని గూర్చి మరల దేవోక్తి మరల ప్రకటించబడింది. పట్టణం, దేశం పాడైపోతుందంటే పట్టణాల యొక్క వీరి హస్తం, పట్టణం యొక్క హస్తం ఎంత ఉందో ఆలోచన చేయాలి.
దేశం యొక్క నిర్మాణంలో పట్టణాల యొక్క పరిస్థితి ఒక అభివృద్ధి విషయంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి పట్టణాలు. అభివృద్ధి అంటే మనుషులకు మనకు అర్థమైంది ఏంటంటే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడం, అభివృద్ధి అంటే రోడ్లు వేయడం, అభివృద్ధి అంటే ఇతరత్ర మిగిలిన విషయాలు, పార్కులు, షాపింగ్ మాల్లు, ఇవే మనకు అర్థమైంది. అభివృద్ధి అంటే ఇదే కాదు, ఇదే అనుకుంటుంది సమాజం. నాయకులు మొదలుకొని సామాన్యుల వరకు కూడా అభివృద్ధి అంటే ఏమనుకున్నారు? ఎయిర్పోర్ట్ తీసుకురావడం, లేదంటే ఓడరేవు, సీపోర్ట్లు వీటిని కట్టడం, లేదంటే రైల్వే స్టేషన్ తీసుకురావడం, లేదంటే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి నేషనల్ హైవే రోడ్లు ఆ పట్టణాల్లో నుంచి వెయ్యడం, ఇదే అభివృద్ధి. లేదంటే పెద్ద పెద్ద యూనివర్సిటీలు తీసుకురావడం, పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టడం అనుకున్నారు మనుషులు. ఇక్కడతోటే ఆగిపోయారు, ఎక్కడతోటే ఆగిపోయారు. అభివృద్ధి అంటే ఇందులోనేనా? ఇదేనా అభివృద్ధి? ఇదేనా అభివృద్ధి? మనిషిలో ఏం అభివృద్ధి వద్దా? మనిషిలో ఏం అభివృద్ధి వద్దా? మనిషిని చూస్తే, దేశంలో ఉన్న పట్టణంలో ఉన్న మనిషిని చూస్తే దేశాలు పాడవుతున్నాయి, మనిషి ఏమో అభివృద్ధిలో ఉన్నాను అనుకుంటున్నాడు. చాలా ప్రమాదం ఇది. దేశాలు పాడైపోతున్నాయి, మనిషి నేను అభివృద్ధిలో ఉన్నాను. జీడిపి అంత, జీడిపి ఎంత, రూపాయి విలువ అంత, డాలర్ విలువ ఎంత, ఏదో మాట్లాడుకుంటున్నాడు ఈరోజు మనిషి. కానీ దేశాలు పరిస్థితి పాడైపోతున్న విధానాన్ని చూస్తే, ఎందుకు పాడైపోతున్నాయని చూస్తే, పట్టణాల్లో ఏం జరుగుతుంది, మనిషి యొక్క క్రియలు ఎలాగున్నాయి, మనిషి ఏం చేస్తున్నాడు, అసలు ఎలాంటి క్రియలకు పాల్పడుతున్నాడు అని చూస్తే, ఈ 3వ అధ్యాయం నహూము గ్రంథంలో 1వ వచనం నుంచి చెబుతున్నాడు. నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ, నీకు శ్రమ, పట్టణానికి శ్రమ. ఏం చేస్తుంది ఇంతకీ పట్టణం? ఏం చేస్తుంది? నరహత్య జరిగిస్తుంది, నరహత్య జరిగిస్తుంది. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ నరహత్యలు. ఏ అంటే గొడవలు, కక్షలు, స్వార్థం, ధనాపేక్ష కలిగి ఈరోజు మనిషి మనసులో పుట్టిన చెడుతనంతో ఒక ఎదుటనున్న తన పోలికలో ఉన్న వ్యక్తిని ఈరోజు నిర్దాక్షిణ్యంగా హత్య చేస్తున్నాడంటే, కత్తితో పొడవడం, రాడ్డుతో కొట్టడం, ఒక ఏదైనా వాహనం తీసుకుని గుద్దేయడము, ఏంటి చిత్రహింసలకు గురి చేసి చంపడము ఈరోజు సమాజంలో వాడుకైపోయింది. నచ్చకపోతే చంపేయడం. ఏం చేస్తున్నాడు? నచ్చకపోతే చంపేయడమే ఎదురున్న మనిషిని. సినిమాలు చూసి సినిమా డైలాగులు కూడా బాగా అలవాటైపోయినాయి. వాడు కోడె పీకి కొయ్యడం ఎంతో, మనిషి పీకి కొయ్యడం కూడా అంతేనట, నేర్పించేశారు. మనిషిని చంపడం అంటే చాలా సులువు. ఈరోజు ఒక మేకను చంపినట్లుగా, ఒక కోడెను చంపినట్లుగా. ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతుంది పరిస్థితి? ఇలాగుంటే దేశాలు ఏం బాగుంటాయి? దేశం బాగుంటుందా? అదే చెబుతున్నాడు ఇక్కడ. నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ. శ్రమ, శ్రమ అంటే ఏ విధంగానైనా విపత్తు దేశాల మీదకి దూసుకొని వచ్చే అవకాశం ఎన్నో రకాలుగా ఉంది, ఎన్నో రకాలుగా ఉంది, ఎన్నో రకాలుగా ఉంది. చంపేసిన తర్వాత శవాన్ని కూడా కనపడనివ్వకుండా
ఈరోజు ఎన్నో మాయలు జిమ్మిక్కులు చేయగలిగిన సత్తా మనిషి దగ్గర ఉందా? ఎందుకంటే అలాంటి కుయుక్తులు మనిషి యొక్క మనసులో పుడుతున్నాయి, ఆలోచనలో పుడుతున్నాయి. శవాన్ని కూడా కనపడనివ్వకుండా చేస్తున్నాడంటే ఎంత పెద్ద మేధావి మనిషి, ఆలోచన చేయండి. అందుకే చెప్తున్నాడు దేవుడు, మనుషులు చేసిన క్రియలను బట్టి దేశం పాడవుతుంది అని అక్కడ చెప్పిన మాటగా ఇక్కడ వివరణ ఇస్తూ, దేశంలో ఏం జరుగుతుంది అని ఆలోచన చేస్తే పట్టణాల్లో నరహత్య జరుగుతుంది. నిన్నగాక మొన్నే ఒక హత్య జరిగింది. ఒకటి కాదు తెలిసి ఒక ఉన్మాది వచ్చాడు, ఉయ్యాలో ఉన్న పిల్లోడిని తీసి నేలకేసి కొట్టాడు, చనిపోయాడు. 16 నెలల పసికందు. కోపంతో, ఆవేశంతో, ఉక్రోషంతో ఏం జరుగుతుంది ఆలోచన చేయాలి. ఎలా ఉంటే దేశాలు ఎలా ఉంటాయి? దేశం బాగుంటుందా? పట్టణాలు బాగుంటాయా? ఏదో ఒక విధంగా ప్రపంచం మీదకే విపత్తు దూసుకొని వస్తుంది. కీడు పరిగెట్టుకుంటూ వస్తుంది. ఎక్కడ దాక్కున్నా అది వదిలే స్థితి లేదు. కీడు పాపం మనిషిని వదిలే పరిస్థితి లేదు, వదలదు. ఎక్కడున్నా పట్టుకుంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే చెప్పాడు కదా దేవుడు ధర్మశాస్త్రంలో, మీ పాపము మిమ్మును పట్టుకొనును. అదే చెబుతున్నాడు ఇక్కడ. నరహత్య చేసిన పట్టణం నీకు శ్రమ, అది ఎడతెగక ఎర పట్టుకొనుచు మోసముతోను బలాత్కారముతోను నిండి ఉన్నది. ఎలా ఉన్నాయంట? నరహత్యే కాదు. నరహత్య ఒకటే అనుకుంటున్నారా? కాదు, ఇంకా ఉన్నాయి. ఏంటది? మోసము, బలాత్కారము. ఇంకా జరుగుతున్నాయి. ఇంకా 4వ వచనం చూడండి. ఇంకా 4వ వచనం ఏం చెప్తున్నాడు? చక్కని దానవై, వేశ్యవై, చిల్లంగితనమందు జ్ఞానము గల దానవై. ఎందులో జ్ఞానం? దేవుళ్ళ జ్ఞానం సంపాదించాలి. ఎంత దురదృష్టకరం. దేవుని జ్ఞానాన్ని సంపాదించి దేవుని జ్ఞానమును నేర్చుకొని పరలోకం వెళ్ళవలసిన వాడు, 10 మందికి ఉపకారిగా సహాయకుడిగా ఉండవలసిన మనిషి ఎలా ఉన్నాడు? ఎందులో జ్ఞానం సంపాదించున్నాడు? ఎందులో అభివృద్ధి సంపాదించున్నాడు? చిల్లంగితనంలో జ్ఞానం సంపాదిస్తున్నాడు. చిల్లంగితనం. తర్వాత చిల్లంగితనమందు జ్ఞానము గలదానివై జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దానా అంటున్నాడంటే ఏం జరుగుతుంది అంటే దేశంలో సంసారాలను అమ్మేస్తున్నారంట. ఎంత ప్రమాదం అండి ఇది. అంటే ఏదైతే దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడో దానిని విచ్ఛిన్నం చేస్తూ కుటుంబాలను పాడు చేసే విధానంలోకి సమాజం వెళ్ళిపోయిందంటే ఎవరో వారే పాడు చేసుకుంటున్నారు. దేవుని జ్ఞానంతో సమాజం ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి. కానీ ఏమి నేర్చుకుంటుంది? దేవుని జ్ఞానం నేర్చుకుంటుందా? పోనీ ఎక్కడ దొరుకుతుంది నేర్చుకోవడానికి? ఎవడు చెప్తాడు నీకు? మాయ మాటలు అయితే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి నీకు. కానీ దేవుని జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది నీకు? నీ జీవితాన్ని సరి అయిన మార్గంలో నడిపించుకునే ఒక గాడిలో పెట్టుకునే విలువైన దేవుని జ్ఞానము, దేవుని మాటలు ఎక్కడ దొరుకుతాయి? ప్రపంచంలో ఎక్కడ దొరుకుతాయి? ఎవడు చెబుతాడు నీకు? మంచి మాటలు ఎవరో చెప్పరు, ఎక్కడ దొరకో. మాయ మాటలు అయితే సైలెంట్గా ఎవరో చూడకుండా నీ పక్కకు వచ్చి నీ చెవిలో ఊదేస్తారు. అంతేనా? చెవిలో ఊదేస్తారు మాయ మాటలు అయితే. మరి దేవుని జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ చూసిన మోసపు మాటలే కదా, మోసపు జ్ఞానమే కదా, చెల్లంగితనమే కదా. ఈరోజు దీని మీద కదా డబ్బు సంపాదించేది. చెల్లంగితనం మీద ఈరోజు డబ్బు సంపాదించట్లేదా? జోష్యం చెబుతామని, సోది చెబుతామని,
ఏంటి, గీతలను బట్టి నీ రాత చెబుతామని, ఇదే కదా, వీటి మీద కదా, వీటి మీద కదా ఈరోజు వ్యాపారం అంతా కూడా. మనిషిని మోసం చేయడానికి ఈరోజు సమాజంలో ఎంతగా సాటి మనిషి ఒడిగట్టాడో చూడండి, ఒడిగట్టాడో చూడండి. ఎన్ని రకాలుగా పాడైపోవాలా, అన్ని రకాలుగా పాడైపోతున్నారు. నరహత్య ఒక్కటే కాదు, మనుషులను చంపడమే కాదు, ఇంకా ఎన్నెన్నో రకాలు, మోసము, బలాత్కారము, చిల్లంగితనము, జారత్వము, సంసారాలను సైతం అమ్మేయడం, జనాంగాల మీద డబ్బులు సంపాదించడం, వ్యభిచారం ఈ రొంపులోకి దింపి బ్రోకర్లుగా మారిపోయి డబ్బులు సంపాదించే పరిస్థితి, కుటుంబాలను అమ్మేయడం, విచ్ఛిన్నం చేయడం. చూసారా, ఏం బాగుంటుందండి దేశం? ఏం బాగుంటుంది చెప్పండి? దేశం పాడైపోవడానికి చూడండి ఎలాంటి కారణాలు దేవుడు చెబుతున్నాడు. ఎలాంటి క్రియలతో దేశం నిండిపోతే ఏది అభివృద్ధి మనుషుల్లో? రోడ్లా చెప్పండి ఈసారి, రోడ్లా, యూనివర్సిటీలా, హాస్పిటల్లా, ఏంటి, తాగేవాడు రోడ్డు మీద తాగి పడిపోతున్నాడు. డ్రగ్స్ ఈరోజు విపరీతంగా ఈరోజు చాలామంది అవుతున్నాయి. డ్రగ్స్ విపరీతంగానే. చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, 6వ తరగతి 7వ తరగతి చదువుకున్న పిల్లలు కూడా ఈరోజు డ్రగ్స్ తీసుకొని, ఏంటి, మొన్న స్కూల్లో 6వ తరగతి పిల్లలు 2వ తరగతి 3వ తరగతి అమ్మాయిని పాడు చేసి అత్యాచారం చేసి చంపేశారు. నాయకులు తలలు పట్టుకుంటున్నారు. నాయకులు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలి, ఎవరికి శిక్ష, ఎలాంటి శిక్ష వేయాలి? వీరికి పెద్దవారు కాదు, పోనీ శిక్ష వేద్దామంటే వీరికి ఏం చేయాలి? వీరిని ఆలోచన చేద్దామన్నారు అందరూ కూర్చుని, అందరూ కూర్చుని. మాట రావడం లేదు. ఏం చేస్తారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? మీరు ఆలోచించాలండి. ఏంటి, వంగలపూడి అనిత గారు, గౌరవ హోంమంత్రి గారు చెబుతున్నారు. మీడియా అడుగుతుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? వయసు చూస్తే 6వ తరగతి అంటే ఎంత వయసు? ఎంత? 11, 12 సంవత్సరాలండి. ఏం చేస్తారంటే వీరు అర్థం కావడం లేదు. ఏం సమాధానం చెప్పాలో ఏమర్థం అవుద్ది? జైల్లో వేద్దామంటే ఎంత వయసు? చాలా చిన్న వయసు. తలలు పట్టుకుంటున్నారు. ఏంటి సమాజం? ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది అని ఉరి తీసేయాలా? యావజ్జీవ కారాగార శిక్ష విధించాలా? అయిపోద్దా? ఆగిపోద్దండి. చిన్న పిల్లలు ఈరోజు డ్రగ్స్ తీసుకొని, అసలు ఎలాగొస్తుంది ఈ డ్రగ్స్? పబ్బుల్లోకి డ్రగ్స్ వస్తుంది, కాలేజీల దగ్గరికి డ్రగ్స్ వచ్చేస్తున్నాయి ఈరోజు. ఏంటి, పెద్దవారు ఇంతకు సప్లై చేసేది ఎవరనుకుంటున్నారు? మహానుభావులు, సినీ రంగంలో ఉన్న మహానుభావులు, రాజకీయ రంగంలో ఉన్న మహానుభావులు ఎవరనుకుంటున్నారు సప్లై చేసేది? సప్లయర్స్ వీళ్ళే. ఏంటి, లేదంటే అసలు సమాజంలోకి ఎలాగొస్తుంది? దేశాలు దాటి వచ్చేస్తుందంటే ఏంటి, ఎంత టైట్ సెక్యూరిటీ ఎయిర్పోర్ట్లో, నేవీలో చెప్పండి. ఎంత టైట్ సెక్యూరిటీ, ఎంత టైట్గా ఉంటుందో చూడండి. ఇవన్నీ దాటుకొని ఏంటి, ఈరోజు దేశంలోకి అడుగుపెట్టి పట్టణాల్లోనికి, కాలేజీల్లోకి, పబ్బుల్లోకి ఈరోజు డ్రగ్స్ వచ్చి సమాజం పాడైపోతుందంటే అసలు ఏం చేస్తే, అసలు ఎలాగొచ్చేస్తున్నాయి ఇవన్నీ? అంటే ఏ విధంగానూ కూడా సమాజం బాగుపడద్ది అని అనుకోవడానికి ఎక్కడా కూడా అవకాశం లేదు. జాగ్రత్త. ఏ మూలన కూడా దేశం బాగుపడద్దనే ఆశల అవకాశాలు లేకుండా పోతున్నాయి. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకు చెబుతున్నాడంటే తెలుసుకున్న మనమైనా దేవుని కోసం ఆలోచన చేయాలండి. కనీసం మనమైనా సరే మన కుటుంబాల గురించి ఆలోచన చేయాలి. మన కుటుంబాల గురించి ఆలోచన చేయాలి. ఎవరి గురించో కాదు,
మన కుటుంబం గురించి ఆలోచన చేయాలి. ఎవండో రక్షించడం, ఉద్ధరించడం పక్కన పెట్టండి. కనీసం మనం మన కుటుంబం గురించి ఆలోచన చేయాలి. మనం మన కుటుంబం గురించి ఆలోచన చేయాలి. దేశాలు పరిస్థితి, పట్టణాల పరిస్థితి ఎలాగ ఉన్నాయి? ఏం బాగుంటుంది? విపత్తులు రాకపోతే, కీడు దూసుకొని రాకపోతే ఇంక ఏం వస్తుంది? దీవెనలు, ఆశీర్వాదాలు వస్తాయా? నరహత్యలు చేసే దేశం మీదకి దీవెన వస్తుందా ఏంటి? మన బైడెన్ గారినే మొన్న ట్రంప్ గారినే కాల్చేసాడు ఎవడో. చెవి పక్క నుండి బుల్లెట్ వెళ్ళిపోయింది, అలా చెవి చీరేసింది అంతే. ట్రంప్ గారు అమెరికాలో ఇలా ప్రసంగం చేస్తున్నాడు అంతే. ఇప్పుడు న్యూస్లో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమొస్తుంది? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటి? చంపేయాలనుకున్నారంట ఆయన్ని. కేంద్రం బలగాలను పెంచింది, సెక్యూరిటీని పెంచింది, స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ని ఆయనకి ఏర్పాటు చేసింది. ఏంటిది? చంపేయడం. ఏదో బఠానీలు తిన్నట్టు, వేరుశెనగ గుళ్ళు తిన్నట్టుగా ఉందంటే మనిషికి. ఏదో సినిమా చూస్తూ పాప్కార్న్ తిన్నట్టు ఉంది మనిషికి. చంపేయడం అంటే ఏంటి? చంపేయడం, మనిషి రక్తం చిందించడం ఎంత ప్రమాదకరమో తెలుసా? నేల మీద మనిషి రక్త బొట్టు చిందించిందంటే, నేల మీద ఒరిగిందంటే ఆ శిక్ష ఎంత భయంకరమో తెలుసా? కయ్యను అడగండి చెప్తాడు. మనిషి రక్తం నేల మీద పడుతుందంటే ఎంత భయంకర శిక్ష అది. కయ్యను అడిగితే చెప్తాడు. అంతే కదా? కయ్యను అడిగితే చెప్తాడు ఎంత భయంకర శిక్ష అది. ఎందుకంటే అనుభవించాడు కాబట్టి ఆ శిక్షకి ప్రతిఫలం, క్రియలకు ప్రతిఫలం అనుభవించాడు కాబట్టి చేసిన వాడు చెబుతున్నాడు, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. గొప్పది. దోష శిక్ష భరించలేనంత గొప్పది. దేశాన్ని దేవుడు ఎలా విడిచిపెడతాడు చెప్పండి? ఎక్కడ పడితే అక్కడ రక్తాన్ని చిందించడం, భార్య భర్తను చంపేయడం, భర్త భార్యను చంపేయడం, భార్య భర్తలు కలిసి అక్రమ సంబంధాలతో పిల్లలు చంపేయడం, నాయకులను చంపేయడం, రాజకీయ కక్షలతో మనుషులను చంపేయడం. ఏంటి ధోరణి? గజం స్థలం కోసం కర్రలు పట్టుకుని తలకాయలు పగలగొట్టి చచ్చిపోవడం ఏంటిది? రక్తం, మనిషి రక్తం నేల మీద పడితే దేశాలు ఏమన్నా బాగుంటాయా? అందుకనే నరహత్య చేయు పట్టణమా నీకు శ్రమ. ఎందుకంటే రక్తం చిందించడం వల్ల దోషం మూటగట్టుకుంటున్నాయి పట్టణాలు, దేశాలని దోషం మూటగట్టుకుంటున్నాయి. దాని ప్రతిఫలం ఎలా ఉంటుందంటే ఏ విధంగానైనా ఉండొచ్చు, చెప్పలేము. ఏ విధంగా ఉంటుంది? ఆకాశం నుండి నక్షత్రం రాలి భూమి మీద పడిపోవచ్చు, చెప్పలేము. దాని ప్రతిఫలం అంత తీవ్రంగా ఉంటుంది, అంత తీవ్రంగా ఉంటుంది. కాబట్టి మనుషులు మానుకోవాలి ఇవన్నీ. దేవుని జ్ఞానము దగ్గర రావాలి. అదే చెబుతున్నాడు దేవుడు. వెనకరండి, మీకా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. 6వ అధ్యాయం 9వ వచనం మీకా గ్రంథము. ఆలకించుడి, యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. నరహత్య చేయు పట్టణమా, బలాత్కారంతో, అక్రమంతో, చిల్లంగితనంతో, జారత్వంతో సంసారాలను అమ్మివేసే స్థితికి వెళ్ళిపోయిన పట్టణమా, నీకే యెహోవా ప్రకటన చేయుచున్నాడు. నీకే ప్రకటిస్తున్నాడు దేవుడు. దేశానికి దేవుడు ప్రకటిస్తున్నాడు, పట్టణానికి దేవుడు ప్రకటిస్తున్నాడు జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును. దేవుణ్ణి లక్ష్యపెట్టడం మనిషి మానేశాడు. ఎంతకనే దేవుని మీద లేదు లక్ష్యం. లక్ష్యాలు మారిపోయినాయి, టార్గెట్లు మారిపోయినాయి. నీతిగా బ్రతకడం, యథార్థంగా బ్రతకడం, న్యాయవంతుడిగా బ్రతకడం టార్గెట్గా పెట్టుకోవాలి, లక్ష్యంగా పెట్టుకోవాలి. కానీ ఏ రోజు కుబేరులు అవడానికి, సంపాదనలో కింగులు అవడానికి
ఒక టార్గెట్గా పెట్టుకొని నేను అంత సంపాదించాలి ఎంత సంపాదించాలి ఒక టార్గెట్గా పెట్టుకొని మనిషి ముందుకు వెళ్ళిపోతుంటే ఏం చేస్తాడు చెప్పండి? బలాత్కారం, మోసం కాదా చేసేది? ఏంటి నీ లక్ష్యం? ఏంటి నీ లక్ష్యం? మనిషి లక్ష్యం ఏంటి? నీతిగా యథార్థంగా బ్రతకడం అనే లక్ష్యం ఇంక ఏంటి? ఏం పోగేద్దామనండి భూమి మీద? అర్థం కాని ఆలోచనలు. అందుకే దేవుడు చెప్తున్నాడు, పట్టణానికి ప్రకటన చెయ్యి మేక, పట్టణానికి ప్రకటన చెయ్యి. ఎందుకంటే దేశం పాడైపోయింది. దేశ నివాసులు చేసిన కార్యక్రమాలు బాగోలేదు, పాడైపోతున్నాయి దేశం. ఎందుకంటే జ్ఞానము లేదు. జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును. అసలు జ్ఞానం అంటే ఏంటి? దేవుని యందు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. మరి ఏడి దేవుడికి భయపడేవాడేడి? ఎక్కడున్నాడు చెప్పండి? దేవుడికి భయపడేవాడు ఏడి? ఎవడు భయపడుతున్నాడు? దేవుడిగా ముందు ప్రక్కన పెట్టండి, కనబడ్డాయన కాసేపు. దేవుడు కనబడ కాబట్టి ప్రక్కన పెట్టండి. పోనీ కళ్ళ ముందున్న కనబడే మనిషికి ఏమన్నా భయపడుతున్నారా? అధికారులకు భయపడుతున్నారా? చెప్పండి. తల్లిదండ్రులకు భయపడుతున్నారా? పెద్దలకు భయపడుతున్నారా? చెప్పండి. భయపడుతున్నారా? నటిస్తారంతే భయపడినట్టు. నక్క వినయంతో చేతులు కట్టుకొని ఎంతో భయం ఉన్నట్టుగా నటిస్తారంటే తర్వాత వారి కార్యకలాపాలు వారివి. ఆలోచన చేయాలి. భయం అంటే జ్ఞానమునకు మూలంగా ఉండాలి. దేవునికి భయపడడం అంటే జ్ఞానవంతుడిగా ఉండడం. దేవునికి భయపడడమే జ్ఞానవంతుడు. ఎందుకంటే దేవుడికి భయపడిన వాడు పాపం చేయడు, తప్పు చేయడు. దేవుని భయం నీలో ఉందంటే నువ్వు తప్పు చేయు, పాపం చెయ్యు. నరహత్య, బలాత్కారం, చిల్లంగితనం, జారదు, ఇవేమి జరగవు. యోసేపుకి దేవుని భయం ఉంది కాబట్టే ఏం చేయలేదు? దేవుని ముందు ఇలాంటి దుష్కార్యమును నేను ఎలా చేయగలను? ఇంత పాపాన్ని నేను ఒడిగట్టలేను. పోతీఫర్ యొక్క భార్య చేతిలో నుండి తప్పించుకున్నాడు. వస్త్రం వదిలేసి పారిపోయాడు బయటికి. దేవుని భయం ఉంటే, జ్ఞానం గలవాడు అయితే పాపానికి చాలా దూరంగా ఉంటాడు. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు. ఏం చెప్తాడు? జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టెను. శిక్షను నిర్ణయించిన వారిని గూర్చిన వార్తను ఆలకించుడి. శిక్షను గూర్చిన వార్త అంట. శిక్షను నిర్ణయించిన వారిని గూర్చిన వార్త అంట. ఎందుకంటే ఏం చేసినా దేవుడు అలా ఉంటాడు. ఏదో ఒకటి ఆయనకి పెట్టి ఆయన చలార్చొచ్చు. ఏదో ఒకటి బలాత్కారంగా అక్రమంగా చేసిన దాంట్లో నుంచి ఎంతో కొంత ఇచ్చి దేవుణ్ణి మభ్యపెట్టొచ్చు, మాయ చేయొచ్చు. అంటే మనం ఒక అబద్ధంలో ఉన్నాం, ఒక భ్రమలో ఉన్నాం మనం. ఎందుకంటే ఏదో ఇస్తే దేవుడు మన పక్షాన తీర్పు తీర్చేవాడు కాదు. ఈ లోకంలో ఉన్న న్యాయమూర్తి, ఈ లోకంలో ఉన్న లాయర్లు అంటాడు ఆయన. లాలూజ్ అయిపోయి 100 కోట్లు తీసిరా బెయిల్ ఇప్పించేస్తాను, నువ్వు 1000 కోట్లు తీసుకొస్తే, లేదంటే నాకు 1 గంట కోటి ఇస్తే నీ తరపున వాదిస్తాను, నువ్వేం చేసినా సరే. అంతేనండి. లాయర్లు ఫీజు పెద్ద పెద్ద నాయకులకు వాదించడానికి ఎంత అనుకుంటున్నారు? గంటకి కోటి, గంటకి 2 కోట్లు వాదించడానికి. సుప్రీంకోర్టులో, హైకోర్టులో వాదించడానికి వీరి ఫీజు. అక్రమం చేసిన వాడి వైపు కూడా వాదిస్తారు, చూసారా? అన్యాయం చేసిన వాడి వైపు కూడా, బలాత్కారం చేసిన వాడి వైపు కూడా, నరహత్య జరిగించిన వాడి వైపు కూడా నిలబడి ఆ కోట్లు తీసుకొని వాదిస్తున్నారు. అలాంటి వాడుగా దేవుడు శిక్షను నిర్ణయిస్తున్నాడు. శిక్షను గూర్చిన వార్త తెలియజేస్తున్నాడు. ఆయన తప్పు చేసి ఆయనకి ఏదో ఇచ్చి మనం మాఫీ చేసుకుందారంటే కుదరదు. ఈ భ్రమలో ప్రపంచం ఉంది కాబట్టి దేశాలు పాడైపోతున్నాయి. ఇదే కోణంలో ఉన్నారు మనుషులందరూ. ఉన్నాయి దేశాలన్నీ ఇదే కోణంలో ఉన్నాయి.
అన్యాయం చేసి ఎంతో కొంత దేవుడికి ఇచ్చేస్తే మాఫీ అయిపోద్ది అనుకుంటున్నారు. మాఫీ అయిపోద్దా? మాఫీ అయిపోద్దా? మనలాంటి మనస్తత్వం కలిగిన వాడా ఆయన? మనలాంటి ఆలోచన కలిగిన వాడా? ఆయన నిర్ణయాలు మనలా ఉంటాయా? ఆయన ఆలోచన మనలా ఉంటుందా? మనం ఆలోచించినట్టు దేవుడు ఆలోచిస్తాడా? ఏమర్థమైంది సమాజానికి? ఏమర్థమైంది? దేవుడు అనే నిర్వచనం ప్రపంచానికి అర్థం కాలేదు. అర్థమైతే దేశాలు పట్టణాలు ఎలా ఎందుకుంటాయి? ఎలా ఎందుకుంటాయి? మరొక రకంగా చూద్దామండి. తర్వాత చూడండి, అన్యాయము చేయవారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులున్నవి. ఏమున్నాయంటండి? అన్యాయము చేత సంపాదించిన, అన్యాయము చేయవారి ఇండ్లలో, అన్యాయము చేయవారి ఇల్లు అంటండి, వారిలో అలాంటి ఇళ్లల్లో అన్యాయము చేత సంపాదించిన సొత్తులున్నవి. ఏ సొత్తులయ్యి? ఏదైనా అవ్వచ్చు. అది బంగారం అవ్వచ్చు, వెండి ఇవ్వచ్చు, డబ్బు కట్టలు అవ్వచ్చు, భూములు అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, వెలగలిగిన వస్తువులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలాంటి వారి ఇండ్లలో ఏమున్నాయంట? అన్యాయము చేత సంపాదించిన సొత్తులు ఉన్నాయి. అంతేకాదు చిన్నదిగా చేయబడిన హేయమైన కొల, చిన్నదిగా చేయబడిన హేయమైన కొల అంటే తూకం మార్చేయడం, తప్పు త్రోసును తప్పురాలు గల సంచి నేను ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా. అవుతాడా? ఇలాంటివి పెట్టుకొని అవుతాడండి? ఎలాంటి కార్యక్రమాలు చేసేవాడు పవిత్రుడు అవుతాడా? తప్పు త్రాసులు తప్పు రాళ్ళు గల సంచి పెట్టుకున్నవాడు పవిత్రుడవుతాడా? అవడం. వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేయుదురు, పట్టణస్థులు అబద్ధమాడుదురు, వారి నోటిలోని నాలుక కపటముగా మాట్లాడును. టక్మని మాట మార్చేస్తారంతే. లేదంటే లోపల ఒకటి ఉంటుంది, బయటికి ఒకటి వస్తుంది. లోపల ఒకటి ఉంటుంది, బయటికి ఒకటి వస్తుంది. బయట పొగుడుతూ ఉంటారు, లోపల దూషిస్తూ ఉంటారు. బయట పొగుడుతూ ఉంటారు, లోపల దూషిస్తూ ఉంటారు. బయటికి మంచివాడు అంటారు, లోపల వేరేగా లోపల ఆలోచిస్తూ ఉంటుంది. కపటం చూడండి. కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును. కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపము బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును. చూసారా? ఎవరు చెప్తారనుకున్నాడు ఇవన్నీ కూడా? ఎవరికైతే దేవుడు ప్రకటిస్తున్నాడు వారికే చెబుతున్నాడు. ఒకనాడు ఇజ్రాయిల్ తర్వాత నినివే పట్టణస్థులు. వీరు ఎవరు అనుకుంటున్నారు? నినివే పట్టణస్థులు అంటే అష్షూరీయులు. ఎంత దేవుని జనాంగమే. ప్రపంచంలో ఏ మూల ఏ జనాంగం ఉన్నది అంతా దేవుని జనాంగమే. ఒక ప్రక్క అష్షూరీయులకు, ఒక ప్రక్క ఇజ్రాయేలుకు. వీరందరికీ దేవుడు ప్రకటిస్తున్నాడు. జాగ్రత్త. దేశాలు బాగుపడతాయా? ఏం చెబుతున్నాడో చూడండి. కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును. ఇజ్రాయేలీలు నామరూపాలు లేకుండా పోయిన పరిస్థితి చూసాం మనం. తగ్గించేశాడు దేవుడు. ఎప్పుడో మోషే కాలంలో ఎప్పుడో ఇజ్రాయేలు సంఖ్య 20 లక్షల కాలం అయితే ప్రపంచం అంతా ఈరోజు వాళ్ళే ఉండాలి కదా. అంతే కదండి. ఎప్పుడో క్రీస్తుపూర్వం మోషే కాలంలో 6 లక్షల కాలబలం మొత్తం లెక్కేస్తే 20 లక్షలు లెక్కేస్తే ఏంటి, ఈ రోజుకి వారు ధర్మశాస్త్రాన్ని పట్టుకున్న వారు ఎన్ని లక్షలు అవ్వాలి? ఎన్ని కోట్ల జనాభా అవ్వాలి? ఎన్ని కోట్లు అవ్వాలి జనాభా? ఆలోచన చేయండి. ఎన్ని కోట్ల జనాభా అవ్వాలి వారు? ఎక్కడ? కనాను దేశానికి వెళ్ళిందామని ఇద్దరం. కనాను దేశానికి వెళ్ళినవారు ఎంతమంది? కనాను దేశానికి వెళ్ళిన వారు ఇద్దరు. ఏంటండి పరిస్థితి? ఏం జరుగుతుందని ఆలోచన చేస్తే నీ పాపములను బట్టి ఏం చేస్తున్నాడు ఆయన?
పాపమును బట్టి ఏం చేస్తాడు? నిన్ను పాడు చేసి మొత్తుదును అంటున్నాడు. మొత్తుతాడు. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేశాల పరిస్థితి ఎలాగైపోతుంది? దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి. ఇవన్నీ విడిచిపెట్టాలి. బలాత్కారాన్ని, అన్యాయంగా సంపాదించుకునే ఈ సొత్తులను, తప్పుడు త్రాసు, తప్పుడు రాళ్ళు, నరహత్య, చిల్లంగితనం, సంసారాలను అమ్మేయడం, జారత్వం, ఇవన్నీ ఏం చేయాలి తెలుసా? విడిచిపెట్టాలి. అభివృద్ధి అంటే ఇదండి. దేశం అభివృద్ధి పదంలో వెళుతుంది. దేశం బాగుపడడం అంటే, దేశం బాగుండడం అంటే, దేశం దీవించబడడం అంటే, దేవుని ఆశీర్వాదం పొందుకోవడం అంటే ఇది కదా. ఇవన్నీ లేకపోవడం కదా. కానీ దేశాల్లో, పట్టణాల్లో ఈరోజు అక్కడ ఇక్కడ ఎక్కడ కూడా తారతమ్యం లేకుండా జరుగుతున్న వాతావరణ పరిస్థితులు ఇవి. అందుకనే దేవుడు ప్రకటిస్తున్నాడు. శిక్షను నిర్ణయించిన వాడు ప్రకటిస్తున్నాడు. శిక్షను గూర్చిన వార్తను ప్రకటిస్తున్నాడు. శిక్షను నిర్ణయించిన వాడు ప్రకటిస్తున్నాడు. ఎంతకాలం ఆలోచన చేయాలి. ఉపద్రవం ముంచుకొని రాకముందే, మానవ సమాజం మీదకి, దేశాల మీదకి ఉపద్రవం ముంచుకొని రాబోకముందే, కీడు ఉప్పెనలా రాకముందే దేశాలు మేలుకోవాలి, పట్టణాలు మేలుకోవాలి, మనుషులు మేలుకోవాలి. దేవుని వైపు చూడాలి. ఎలా చూడాలి? ఎలా రావాలి దేవుని వైపు? చూడండి, ఈ మాట చూసి ముగించేసుకుందాం మనం. ఎలా చూడాలి, ఎలా రావాలి? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడైనా మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి. దివమనుష్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. వ్యాకులు పడండి, పాపులమని దుఃఖపడండి, పాపులమని ఏడవండి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందమును చింతకును మార్చుకోండి. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. చూడండి ఏం చెప్తున్నాడు. ఏడండి, దేవుని దగ్గర ఏడవమని చెప్తున్నాడు. రండి, ఏడవండి, మీ హృదయాలు శుభ్రం చేసుకోండి, మీ చేతులు కడుక్కోండి. ఎందుకంటే చేతుల నిండా బలాత్కారం, చేతుల నిండా అపవిత్రత, హృదయం నిండా కపటం, మోసం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అందుకనే చెబుతున్నాడు, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి. పాపులారా, మీ విమర్శకులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందమును చింతకును మార్చుకోండి. ప్రభువు దృష్టికి ఏం చేయాలి? మొత్తానికి దేశాలన్నీ కూడా ప్రభువు దృష్టికి ఏం చేయాలో తెలుసా? పట్టణంలో ఉన్న ప్రజలు కానీ, దేశంలో ఉన్న ప్రజలు కానీ ప్రభువు దృష్టికి ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ప్రభువు ముందు సాష్టాంగపడాలి. పాపాలు ఒప్పుకొని ఏడవాలి, కన్నీరు గార్చాలి. అప్పుడు కదా శిక్షను తీసేయడం, అప్పుడు కదా పట్టణం, దేశం బాగుండేది. అప్పుడు కదా ఇవేమీ చేయకుండా చేసే తప్పుడు పనుల్లో కూడా మనమే సమర్థించుకొని, ఇందులో దేవునికి దశం భాగం ఇవ్వడం, లేదంటే ఇందులోనే గుడికి చందా వేయడం ఎంతవరకు సమంజసం? ఇలాంటి కార్యక్రమాలు దేవుడు హర్షించేవా? దేవుడు ఆనందించేవా? ఇలాంటివన్నీ కాదు, ఎప్పటికీ కాదు. అర్థం చేసుకోవాలి, ఆలోచన చేయాలి. ఈ మాటలన్నీ కూడా ఆలోచన చేయాలి. సమాధానం లేకుండా ఎందుకు పోతుందో ఆలోచన చేయాలి. కుటుంబాల పరిస్థితి ఎంత విచ్ఛిన్నమైపోతుంది, ఏంటి పరిస్థితి? ఆలోచన చేయాలి. ఏడవాలి దేవుడి దగ్గరే, దేవుని పాదాల దగ్గర రావాలి. నవ్వు కాదు, నవ్వులాట కాదు దేవుడి దగ్గర. ఎందుకంటే నవ్వడం, ఒకవేళ నవ్వు రాకపోయినా టీవీల్లో ఏదో ఒకటి, ఒక హాస్యం, ఒక కామెడీ చూసి మనిషి హృదయంలో దుఃఖం ఉన్నా సరే కానీ నవ్వడం ఈరోజు అలవాటు చేసుకున్నాడు. ఆర్టిఫిషియల్ ఇదంతా కూడా. ఇంకా బాధగా ఉంటే
మద్యం సేవిస్తే బాధపోతుంది, ఆనందంగా ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది మనిషికి, అంతే కదా. సినిమాకి వెళితే ఆనందంగా ఉంటుంది, నవ్వచ్చు. సినిమా హాల్లో ఎంతసేపు నవ్వుతుంది, సినిమాల్లో కూర్చుని రోజంతా నవ్వనక్కలేదు కదా. 2:30 గంటలు అయిపోయిన తర్వాత బయట దోసేస్తాడు నువ్వు రానంటేనే. ఏంటి పరిస్థితి? నవ్వడం కాదు, జీవితం నవ్వులాట కాదు, దేశం బాగుపడడం అంటే నవ్వు కాదు. ఏం చేయాలి? ఏడుపు, కన్నీళ్ళు రావాలి కళ్ళలో నుంచి, హృదయంలో నుంచి దుఃఖం పొంగుకొని రావాలి దేవుని పాదాల దగ్గర. నవ్వే పరిస్థితి లేదు సమాజం. ఎక్కడ నవ్వుతుంది? కొన్ని గ్రామాల పాపం ఇళ్లలోకి నీళ్ళు వచ్చిన పరిస్థితి. నవ్వుతారా వారు? నవ్వుతారా? చూడండి ఎలా ఉంటుందో పరిస్థితి. నవ్వమనడం వలన పోనీ అదే వాతావరణంలో టీవీ పెట్టుకొని నవ్వమనండి. పోనీ ఇల్లు మునిగిపోయిన వాతావరణంలో టీవీ పెట్టుకుని నవ్వమనండి. పోనీ ఫోన్లో ఏదో చూసి నవ్వమనండి, చూద్దాం ఎలా వస్తుంది నవ్వు. ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? చూసారా పరిస్థితి? ఇలా ఎక్కడో మునిగిపోయింది, మందం మునిగిపోలేదు అనుకుంటాం, అస్సలు అనుకోకూడదు. ఎక్కడో జరిగింది మనకు జరగలేదు అనుకుంటాం, చెప్పలేం. రేపే జరగవచ్చు, ఎల్లుండి జరగవచ్చు, వచ్చే సంవత్సరం జరగవచ్చు, చెప్పలేం. ఎందుకంటే పరిస్థితులు బాగోలేదు. కాబట్టి దేవుని పాదాల దగ్గర ఏడవలసిన పరిస్థితి, దుఃఖపడవలసిన పరిస్థితి, ఏడ్చే పరిస్థితి దేవుడి దగ్గరే. పాపాలు ఒప్పుకునే పరిస్థితి దేవుని దగ్గరే. ఆయన బ్రతిమలాడుకునే పరిస్థితి దేవుణ్ణి. బ్రతిమలాడుకోవాలి, ఆయన్ని క్షమించమని బ్రతిమలాడుకోవాలి, ప్రభువు దగ్గర తగ్గించుకోవాలి, ఏడవాలి. నవ్వులాటలు, వెటకారాలు, అపహాస్యాలు, వేళాకోళాలు, వీటికి సమయం కాదు ప్రపంచానికి. ఇవన్నీ తీసేయాలి, ఇవన్నీ తీసేయాలి. ఎందుకంటే సినిమాలో చూసినట్లుగా ఉండదు, జబర్దస్తులాగా, ఎక్స్ట్రా జబర్దస్తులాగా ఉండదు. శిక్షను కూర్చిన వార్త వింటే నిద్ర పట్టదు రాత్రులు. జాగ్రత్త, ఆలోచన చేయండి. సమాజం ఆలోచన చేయాలి. మనం మన బాధ్యత ఏంటో ఆలోచన చేయాలి. మన కుటుంబం, మన పిల్లలు, మనమేంటి, మనం ఏ కోణంలో ఉన్నాం, మన గురించి మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని దగ్గర సమస్తాన్ని ఒప్పుకొని ఆయన ముందు తగ్గించుకుంటే దేవుడు హెచ్చించేవాడు, కృప చూపించేవాడు, కనికరించేవాడు. కాబట్టి దీనికి మనం అందరం కూడా పాత్రులవుతాం.